రెడ్డి పరిపాలన ఎట్లా అనిపిస్తుందన్నా మీకు? మాకైతే ఏం వేస్ట్ అనిపిస్తుంది. ఎందుకు అట్లా? ఏం బిజినెస్ లేదు, బిజినెస్ మొత్తం పడిపోయింది. మెయిన్ థింగ్ అది మెయిన్. అంటే రేవంత్ రెడ్డికి కేసీఆర్ కి సంబంధం అంటే తేడా అంటే ఏం చెప్తారు మీరు? ఇంకేది మనకి ఏం తెలియదు. మాకైతే బిజినెస్ పడిపోయింది మెయిన్ పాయింట్. ఏం బిజినెస్ అన్నా మీది? మార్కెటింగ్ బిజినెస్ ఉంది, మొత్తం పడిపోయింది. అప్పట్లో ఎట్లా ఉంటుండే ఇప్పుడు ఎట్లా ఉంది? మంచిగా ఉండే. అంటే దేని వల్ల పడిపోయింది అంటారు? రియల్ ఎస్టేట్ వల్ల పడిపోయింది మొత్తం. ఏదానికైనా బిజినెస్ పని అనేది ఒకటి ఉంటాయి కదా మేడం, ఒకదానికోటి లింక్ ఉంటుంది దానికి. హైడ్రా వల్ల ఉపయోగం ఉంది, వర్షాకాలంలో ఇబ్బంది లేకుండా ఉండొచ్చు జనాలు అంటుండ్రు కదా. అది మనకు తెలియదు. హైదరాబాద్ అంటే హైదరాబాద్ ఇప్పుడు ఎక్కడ తీయాలో దాన్ని తీయాలి, దాన్ని తీయని దాన్ని పెట్టి ఇంకో దానికి అలా చేస్తే ఏం లాభం, దానికి ఏం చేయలేం కదా. దానికి అయితే అదే ఇచ్చే పథకాలు ఎట్లా అనిపిస్తున్నాయి అన్న మీకు? మాకేం పథకాలు ఏమి వస్తున్నాయి, సన్నబియ్యం కూడా వస్తుంది. అన్న బియ్యం వస్తున్నాయి. అది అప్పటి నుంచి వచ్చి ఇప్పుడు వచ్చే బియ్యం. అది అప్పుడేమో తొట్టి వస్తున్నాయి, ఇప్పుడు సన్నగా వస్తున్నాయి. అవే నేషన్ బియ్యం వస్తున్నాయి, అవైతే అవి వస్తున్నాయి. అంటే ఫ్రీ కరెంట్ కానీ 500 రూపీస్ గ్యాస్ కానీ ఫ్రీ బస్ కానీ వస్తలేదు. పరిపాలన ఎట్లా అనిపిస్తుంది అన్న మీకు? మాకైతే ఏం వేస్ట్ అనిపిస్తుంది. ఎందుకు అట్లా? ఏం బిజినెస్ లేదు, బిజినెస్ మొత్తం పడిపోయింది. మెయిన్ థింగ్ అది మెయిన్. అంటే రేవంత్ రెడ్డికి కేసీఆర్ కి సంబంధం అంటే తేడా అంటే ఏం చెప్తారు మీరు? ఇంకేది మనకి ఏం తెలియదు. మాకైతే బిజినెస్ పడిపోయింది మెయిన్ పాయింట్. ఏం బిజినెస్ అన్న మీది? మార్కెటింగ్ బిజినెస్ ఉంది, మొత్తం పడిపోయింది. అప్పట్లో ఎట్లా ఉంటుండే ఇప్పుడు ఎట్లా ఉంది? మంచిగా ఉండే. అంటే దేని వల్ల పడిపోయింది అంటారు? రియల్ ఎస్టేట్ వల్ల పడిపోయింది మొత్తం. ఏదానికైనా బిజినెస్ పని అనేది ఒకటి ఉంటాయి కదా మేడం, ఒకదానికోటి లింక్ ఉంటుంది దానికి. హైడ్రా వల్ల ఉపయోగం ఉంది, వర్షాకాలంలో ఇబ్బంది లేకుండా ఉండొచ్చు జనాలు అంటుండ్రు కదా. అది మనకు తెలియదు. హైదరాబాద్ అంటే హైదరాబాద్ ఇప్పుడు ఎక్కడ తీయాలో దాన్ని తీయాలి, దాన్ని తీయని దాన్ని పెట్టి ఇంకో దానికి అలా చేస్తే ఏం లాభం, దానికి ఏం చేయలేం కదా. దానికి అయితే అదే ఇచ్చే పథకాలు ఎట్లా అనిపిస్తున్నాయి అన్న మీకు? మాకేం పథకాలు ఏమి వస్తున్నాయి, సన్నబియ్యం కూడా వస్తుంది. అన్న బియ్యం వస్తున్నాయి. అది అప్పటి నుంచి వచ్చి ఇప్పుడు వచ్చే బియ్యం. అది అప్పుడేమో తొట్టి వస్తున్నాయి, ఇప్పుడు సన్నగా వస్తున్నాయి. అవే నేషన్ బియ్యం వస్తున్నాయి, అవైతే అవి వస్తున్నాయి. అంటే ఫ్రీ కరెంట్ కానీ 500 రూపీస్ గ్యాస్ కానీ ఫ్రీ బస్ కానీ వస్తలేదు.